ట్రిపుల్ ఆర్ రికార్డులు కూడా బద్దలు కొడుతున్న మనశంకర్ వరప్రసాద్ గారు. సో మరి బాస్ సినిమా అంటే ఇలాగే ఉంటుంది, బాక్స్ ఆఫీస్ రేంజ్ ఇది అని చెప్పి చిరంజీవి గారి అభిమానులు అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారనమాట. సో అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో చిరంజీవి గారు నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు ఈ సినిమా అయితే కలెక్షన్ సునామీ సృష్టిస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. సో వరుసగా రోజుకి దాదాపుగా ఒక 20 కోట్లు 18 కోట్లు ఎక్కడ తగ్గకుండా ఈ సినిమా అయితే కలెక్ట్ చేస్తుంది అనమాట. సో ఆల్రెడీ ఇప్పటికే సంక్రాంతి పండుగ అయ్యేసరికి దాదాపు 300 కోట్ల గ్రాస్ మార్క్ అయితే ఈ సినిమా అందుకుంది. సో మరి ఫస్ట్ సోమవారం కూడా ఈ సినిమా చాలా మంచి బిజినెస్ అయితే చేసింది అనమాట. సో ఇంక అందరూ కూడా సోమవారంకి అందరూ ఊళ్ళ నుంచి వచ్చేసి ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయి పండగ అయిపోయిందిరా అనుకున్నా కానీ చిరంజీవి గారి పండగ ఇంకా ఆగలేదు అని చెప్పి అభిమానులు అయితే ప్రూవ్ చేస్తున్నారు. సో మరి చిరంజీవి గారి సినిమా హిట్ టాక్ పడితే ఇలాగే ఉంటుంది, రీజనల్గా ఏ సినిమా కూడా మిగలదని చెప్పి ఒక ప్రూఫ్ అయితే చూపించారనమాట. మరి ట్రిపుల్ ఆర్ సినిమా 5వ రోజు కలెక్షన్స్ కూడా చిరంజీవి గారి మనశంకర్ వరప్రసాద్ సినిమా కొట్టడం విశేషం. సో ట్రిపుల్ ఆర్ సినిమా 5వ రోజు అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ డే, ఫోర్త్ డే కాకుండా 5th డే ఏదైతే ఉంటుందో ఆ రోజు హాలిడే వచ్చినప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా 20,75,00,000 అయితే కలెక్ట్ చేసిందనమాట. సో మరి ఈ సినిమా కూడా శుక్రవారం కనుమ పండుగ అవడంతో అందరూ కూడా సినిమాలకు బయలుదేరారని చెప్పొచ్చు. సో మరి ఏపీలో ఉన్న హాఫ్ ఆఫ్ ద థియేటర్స్ మరి చిరంజీవి గారికి ఉన్నాయి. సో టీఎస్లో ఉన్న హాఫ్ ఆఫ్ ద థియేటర్స్ చిరంజీవి గారికి ఉన్నాయి. మిగిలిన ఎందుకంటే దాదాపు 5 సినిమాలు కాంపిటీషన్లో రావడం వల్ల చిరంజీవి గారికి థియేటర్లు తగ్గాయి. సో అయినా కూడా చిరంజీవి గారు ఒక్క టికెట్ కూడా ముక్క కూడా మిగలలేదనమాట. అది చిరంజీవి గారి పొటెన్షియల్. సో మరి అది కూడా 5వ రోజు 20,75,00,000 రేంజ్లో వసూలు చేసిందనమాట గ్రాస్ని. సో మరి ఈ సినిమా ఇంకా డే బై డే పెరుగుతూ ఒక ఆడియన్స్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. సో ఎక్కడ కూడా ఇప్పట్లో తగ్గేది లేదు. రిపబ్లిక్ డే దాకా కూడా ఈ సినిమాకి మంచి రన్ ఉంటుందని అయితే అర్థమవుతుంది. సో మరి రాజమౌళి గారి సినిమా నెంబర్స్ని కూడా కొట్టగలిగారంటే అది కేవలం చిరంజీవి గారికే సాధ్యం. ఎందుకంటే మరి చిరంజీవి గారు ఇప్పటికీ 3 దశాబ్దాలుగా నెంబర్ 1గా ఉన్నారు అంటే దాని అర్థం అదే. మరి ఆయన ఒక సినిమా హిట్ పడితే ఆయన రేంజ్ కానీ ఆ జనాలు చూసే విధానం కానీ అభిమానులకి చిరంజీవి గారు అంటే ఉండే క్రేజ్ కానీ ఏంటనేది ఆ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుస్తుంది. సో మరి గతంలో ఒక 2 ఫ్లాప్స్ రాగానే చిరంజీవి గారు పైన అయిపోయిందని చెప్పి రాసిన రివ్యూవర్లు కానీ ఆర్టికల్స్ కానీ అందరూ కూడా తుడిపేసి మళ్ళీ చిరంజీవి ఈజ్ బ్యాక్ అని చెప్పి మెగాస్టార్ నెంబర్ 1 అని చెప్పి రాస్తూ ఉన్నారనమాట. సో మరి ఈ సినిమా లాంగ్ రన్లో 400 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది, 400 కోట్లు కూడా కొల్లగొడుతుందని చెప్పి నిర్మాత అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట. సో మరి ఈ సినిమాకి సాహు గార్పాటి గారు అలాగే సుష్మిత కొనెల్ల గారు కూడా ప్రొడ్యూసర్స్గా ఉన్నారు. మరి ఆవిడ కూడా ఈ సినిమాతో ఒక మంచి జాక్పాట్ తగిలిందని చెప్పాలి. సో మరి చిరంజీవి గారు నమ్మకంతో ఆవిడని సినిమాలో ఇన్వాల్వ్ చేశారు. సో మరి ఆవిడ నిలబెట్టుకున్నారన్నమాట. దగ్గరుండి సినిమాని బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ను విజయవంతంగా అయ్యేదాకా ఆవిడ మొదటి నుంచి ఈ సినిమా కేర్ తీసుకుంటూ ఉన్నారు. సో మరి అందరితో కూడా చక్కగా ఆవిడ ప్రెస్ మీట్స్కి వాటికి ప్రమోషన్స్కి వెళ్ళి సినిమాని అయితే ప్రమోట్ చేశారనమాట. మరి ఈరోజు ఈ సినిమా బాక్స్ ఆఫీసే ఈ సినిమా స్థాయిని చూపిస్తుంది. సో మరి అది చిరంజీవి గారు అంటే అని ఈవెన్ రాజమౌళి గారి సినిమా అయినా సరే పక్కకు తప్పుకోవాల్సిందే అనే రేంజ్లో ఈ సినిమా రికార్డులు అయితే బద్దలు కొడుతుంది.